వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 వార్తల్లో ఉంది. అసలు వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఏదైనా డొనేటెడ్ ప్రాపర్టీ ఇస్లామిక్ లా కింద డొనేట్ చేయబడిన ప్రాపర్టీ అన్నమాట. అది రిలీజియస్ పర్పస్ అవ్వచ్చు, చారిటబుల్ పర్పస్ అవ్వచ్చు. ఏదైనా ఒక ప్రాపర్టీ శాశ్వతంగా పర్మనెంట్ గా డొనేట్ చేస్తే దాని వక్ఫ్ ప్రాపర్టీ అంటారు. అది మసీదు కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదా ఏదైనా ఆర్ఫనైజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, గ్రేవ్ యార్డ్ కావచ్చు, ఇలాంటి వాటికి దేనికైనా అవ్వచ్చు అనమాట. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కావచ్చు. అవన్నీ కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ రిలీజియస్ పర్పస్ కానీ చారిటబుల్ పర్పస్ కానీ క్రియేట్ చేయొచ్చు అనమాట. దేశవ్యాప్తంగా దాదాపు 4,05,000 హెక్టేర్లకు పైగా వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అయితే ప్రస్తుతం ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని కూడా వక్ఫ్ యాక్ట్ 1995 కింద ఈ ప్రాపర్టీస్ అన్ని రెగ్యులేట్ అవుతున్నాయి అనమాట. మొత్తం బోల్డ్ అని చేంజెస్ తీసుకొచ్చారు కొత్త వక్ఫ్ యాక్ట్లో. అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఇది కంప్లీట్గా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి వ్యతిరేకం. ఆర్టికల్ 26 ఏదైతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి మూవబుల్ ప్రాపర్టీ, ఇమూవబుల్ ప్రాపర్టీ రెగ్యులేట్ చేసే హక్కు వాటికే ఉంది. అలాంటప్పుడు మీరు ఎందుకు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. ఏ విధంగా గవర్నమెంట్ ఇది చేస్తుంది అని చెప్పి ఒక అపోజిషన్ పార్టీస్ పెద్దగా క్వశ్చన్ చేస్తున్నాయి. దాంతోపాటు దీనిలో చాలా పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి. దీనిలో కావాలని చెప్పి చేస్తున్నారా అంటున్నారు. అతి ముఖ్యమైనది నాన్ ముస్లిమ్స్ ఎందుకు ముస్లిం బోర్డులోకి తీసుకొస్తున్నారు, వక్ఫ్ బోర్డులోకి నాన్ ముస్లిమ్స్ని ఎందుకు తీసుకొస్తున్నారు, అండ్ మహిళా హక్కుల గురించి షరియత్లా చెప్పాలి, మీరెవరు చెప్పడానికి. ఇట్లా చాలా అంశాలు క్వశ్చన్లోకి వస్తున్నాయి. ఓవరాల్గా ఈ బిల్లు మీద మాత్రం మొత్తం పార్లమెంటు దేశం మొత్తం ఇప్పుడు చర్చిస్తోంది.